ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ కో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు షాక్ ఇచ్చింది. ఆయనను జట్టు ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి తప్పించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. గత 7 ఏళ్లుగా జట్టుకు కోచ్ గా ఉన్న పాంటింగ్ టైటిల్ మాత్రం అందించలేకపోయాడు. దీంతో అతన్ని తప్పించాలని ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణయించుకుంది. అయితే ఇదే సమయంలో ఆ జట్టు కొత్త కోచ్ ఎంపికపై చర్చ మొదలైంది. ప్రస్తుతం టీం డైరెక్టర్ గా ఉన్న సౌరవ్ గంగూలీని హెడ్ కోచ్ గా నియమించుకోవాలని ఆ ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాకు 2 వరల్డ్ కప్లు అందించిన రికీ పాంటింగ్ ను ఢిల్లీ క్యాపిటల్స్ 2018 సీజన్ లో హెడ్ కోచ్ గా నియమించుకుంది. అప్పటి నుంచి వరుసగా 7 సీజన్లు ఢిల్లీ జట్టుకు ఆయన హెడ్ కోచ్ గా వ్యవహరించాడు. ఈ 7 ఏళ్లలో 2019, 2020, 2021 ప్లే ఆఫ్లకు అర్హత సాధించింది. 2020లో ఫైనల్ చేరింది. కానీ తుది పోరులో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది ఢిల్లీ క్యాపిటల్స్. 2021 సీజన్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా 3 సీజన్లలో ఒక్కసారి కూడా ప్లే ఆఫ్ చేరకుండానే నిష్క్రమించింది. 7 ఏళ్ల నుంచి పాంటింగ్ హెడ్ కోచ్ గా ఉన్నప్పటికీ జట్టు ఛాంపియన్ గా నిలవకపోవడంపై ఫ్రాంచైజీ అసంతృప్తితో ఉంది. దీంతో కోచ్ సహాయ సిబ్బందిని మార్చాలని నిర్ణయించుకున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ వర్గాలు తెలిపాయి. ఇదే విషయాన్ని పాంటింగ్ కు సైతం ఫ్రాంచైజీ వివరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పాంటింగ్ తీరుపై కూడా డీసీ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. లీగ్ ప్రారంభానికి 2 వారాల ముందు జట్టులో చేరడం కంటే వేలంలో పాల్గొని ఆటగాళ్ల ఎంపికలో మరింత చొరవ చూపించాలని డీసీ కోరుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం టీం డైరెక్టర్ గా ఉన్న సౌరవ్ గంగూలీని హెడ్ కోచ్ గా నియమించుకోవాలని ఆ జట్టు భావిస్తోంది. ఈ నెలాఖరులో డీసీ యజమానులు భేటీ అయి దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.